జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం ఆగస్టు నెల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితుల ఫలితాలు. మొదటగా గోచర గ్రహస్థితులు తెలుసుకోవడంలో అసలు గోచరంలో గ్రహగమనాలు ఎలా ఉన్నాయి. మిథున రాశిలో గురు భగవానుడు, దేవగురువైన బృహస్పతి, దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. 21వ తారీఖు నుంచి మిథున రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి, వక్రించిన బుధ భగవానుడు. 12వ తారీఖు నుంచి సవ్యగతిలో బుధ భగవానుడు సంచారము. ఈ నెల 31వ తారీఖు బుధ భగవానుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి వస్తాడు. కేతు భగవానుడు సింహరాశిలో సంచారము. మంగళ్ కన్యారాశిలో సంచారము. శనేశ్వరుడు రాహు భగవానుడు కుంభరాశిలో సంచారము. శనేశ్వరుడు మీనరాశిలో ఆఖరిదైన మీనరాశిలో సంచారము. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహగతులు. అలాగే సూర్యనారాయణమూర్తి 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఇవి ఈ మాసం ఉన్న గోచార గ్రహస్థితులు. ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచారంలో ఉన్న గ్రహదేవతలు ఎలాంటి ఫలితాన్ని కల్పించబోతున్నాయి. ఈ వారం ఈ నెల ఏవైనా ప్రత్యేక గ్రహస్థితులు ఉన్నాయి అంటే ఈ నెల 20వ తారీఖు వరకు కూడా 2 గురువులు మిథున రాశిలో సంచారము. వచక్రంలో 3వ స్థానమైన మిథున రాశి బుధ భగవానుడి రాశి. ఈ రాశిలో గురు శుక్రుల సంచారము చాలా మంచిది. యూనిక్గా మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే అందరికీ కామన్గా అప్లికేబుల్ అయ్యే పాయింట్స్. ఈ మాసము 20వ తారీఖు వరకు కూడా అందరికీ కమ్యూనికేషన్స్ వైజ్ చాలా రిలాక్సింగ్ మోడ్లో అనిపిస్తుంది. అమ్మయ్య పోన్లే ప్రశాంతంగా ఉన్నాము అంటే గత కొన్నాళ్ళుగా ఏమన్నా మిస్కమ్యూనికేట్ అది ఫోన్ ద్వారా కావచ్చు, ముఖాముఖిన కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా సరే ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఎవరెవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో అందరికీ కూడా స్వాంతన లభిస్తుంది. ఈ మాసము స్వాంతన లభించి 20వ తారీఖు వరకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. కమ్యూనికేషన్స్ మొత్తం కూడా ఫిల్టర్ అవుతాయి. ఈ మాసంలో ఫిల్టర్ అవుతాయి అంటే ఒకటి, ప్రతి ఒక్కళ్ళం కూడా అందరము కమ్యూనికేషన్ చాలా ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ చేస్తాము. ఈ ప్రొడక్టివ్ కమ్యూనికేషన్ ఇదే ఫిల్టర్ కమ్యూనికేషన్ అని నేను చెప్తున్నాను. చాలా అంటే మనం ముఖాముఖి ఎవరితో అయినా మాట్లాడినా ఏదైనా కూడా ఎవరి మనసు నొప్పించకుండా మాట్లాడే రీతిగా 2 గురువులు కూడా మిథున రాశిలో ఉండి చేస్తున్నారు. అలాగే కాంట్రాక్టర్స్కి, ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్ళకి, అలాగే బిజినెస్లో ఇంకా కొన్ని ఎక్స్టెన్షన్స్ చేయాలనుకున్న వాళ్ళకి 20వ తారీఖు లోపల వీళ్ళిద్దరూ మంచి అండదండలు కలిగిస్తూ ఉన్నారు. ఇవి జనరల్గా యూనిక్గా అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్. ఇప్పుడు మనము విడివిడిగా ప్రతి రాశి వాళ్ళకి అలాగే ప్రతి లగ్నం వాళ్ళకి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి పనులన్నీ చాలా బాగా అవుతాయి, చురుగ్గా సాగుతాయి, చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏవైతే, మీరు ఉద్యోగస్తులైతే ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం కమ్యూనికేషన్ ద్వారా మీరు ఒక మెయిల్ ద్వారా కావచ్చు, లేదా మీకు కమ్యూనికేషన్ ద్వారా ఎలాగైనా సరే ఒక మంచి న్యూస్ మీరు వింటారు, ఆనందం కలిగించే వార్త మీరు వింటారు. అలాగే మీరు ఫ్రీలాన్స్ వర్కర్స్ అయితే ఫ్రీలాన్స్ వర్క్స్ చేస్తుంటే మీరు కొన్ని ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే అవన్నీ కూడా ఈ మాసం నుంచి ఫైన్ ట్యూన్ అయితే స్ట్రీమ్లైన్ అవుతుంది. ఇది ఇంకొకటి. వ్యాపారస్తులకి చాలా అంటే చాలా ఉత్తమమైన సమయము. అంటే లక్ష్మీ కటాక్షం బాగా ఉంది అని మీకు అనిపిస్తుంది, సంతృప్తిగా అనిపిస్తుంది. అంటే ఇన్నాళ్ళు చేసిన వ్యాపారము ఒక ఎత్తు అయితే ఈ మాసము మీకు వ్యాపారము అంటే మనం చేసే పని మనకి సంతృప్తిని కలిగించాలి. ఈ మాసము మీరు చేసే పని మీకు చక్కగా సంతృప్తిని కలిగిస్తుంది. ఎప్పుడు కలిగించదని కాదు, ఈ మాసంలో కొంత ఎక్కువగా ఉంది ఇది. ఈ మాసము మీకు ప్రత్యేకించి మేషరాశి మేష లగ్నంలో పుట్టిన వాళ్ళకి
కమ్యూనికేషన్ విషయంలో మీరు ఎంత బెటర్ కమ్యూనికేషన్ చేస్తే అంత ఇప్పుడు మీకు గోల్డెన్ ఆపర్చునిటీ డెస్టినీ త్రో చేస్తుంది. మిగతా రాసుల వాళ్ళకి, మిగతా లగ్నాల వాళ్ళకి ఈ పాయింట్ అంత అప్లికేబిలిటీ లేదు. మీకే ఎక్కువ ఉంది. అంటే అందరికీ ఉన్న 30% ఉంది, మీకు ఎక్కువ ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ మాసంలో గురు శుక్రులు ఇద్దరు తృతీయ స్థానంలో వాళ్ళు సంచారం చేయడం వల్ల మీరు గాసిపింగ్స్కి, రూమర్స్కి, అలిగేషన్స్కి వీటికంటే సర్వసాధారణంగా మనం చూస్తుంటాం డే టు డే లైఫ్లో ఇవన్నీ మన చుట్టూ జరగడం. వీటిలో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే, ఇన్వాల్వ్ అంటే వినడం కూడా, వినకుండా కూడా ఉండి, అసలు వింటే ఏదో ఒక మాట మాట్లాడాల్సి వస్తుంది. అందువల్ల అసలు వినకుండా మాట్లాడకుండా ఉంటే మీ పనులన్నీ కూడా గురు శుక్రులు ఇద్దరు, ఇప్పుడు వాళ్ళిద్దరూ మీకు డ్రైవర్స్. మీ పనులను ముందుకు తీసుకెళ్ళే, మీ జీవితం అనే నౌకను ముందుకు సాగించే డ్రైవర్స్. వాళ్ళు తీసుకెళ్తే మనకి అన్ని పనులు కూడా పెద్దగా ఆరాటం లేకుండా, పోరాటం లేకుండా, అంటే కాంపిటెన్సీ అండ్ లెవెల్స్ని తగ్గించేస్తారు గురు శుక్రులు. ఎప్పుడూ కూడా కాంపిటెన్సీ లెవెల్స్ని తగ్గించి మనకి మనమే పోటీలాగా చేసి మనకి ఫలితాలను ఇస్తారు. అంటే ప్రశాంతమైన ఫలితాన్ని ఇస్తారు. ఈ ప్రశాంతమైన ఫలితాలను అందుకోవాలంటే కమ్యూనికేషన్స్ విషయంలో మీకు ఇది ఒక ఉత్తమమైన సమయం. చాలా రిఫైన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సపోజ్ ఎవరి గురించి అయినా బ్యాడ్గా మాట్లాడుతుంటే ఎందుకు అలా ఒకళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం, దీనివల్ల మనకి ఏమొస్తుంది, కర్మదోషం తప్పించని ఇలాగ సర్ది చెప్పడానికి ప్రయత్నించండి. సర్ది చెప్పకపోయినా మీరైతే ఇన్వాల్వ్ అవ్వకండి. ఇదొకటి. ఇది ఎందుకంటే ఈ మాసము మీరు చేసే కమ్యూనికేషన్స్ వీటిని బట్టి మీకు ఫ్యూచర్లో కూడా మంచి ఫలితాలని మీరు చూస్తారు. ఈ మాసమే కాకుండా రాబోయే 3 సంవత్సరాల్లో మీరు మంచి ఫలితాలను చూస్తారు. ఇది వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి, గృహిణులకి అందరికీ కూడా చాలా మంచి శుభ సమయము. చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్. గృహిణులకి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో అలాగే మీ పిల్లలతోటి చక్కగా టైం స్పెండ్ చేస్తారు. విద్యార్థులకి చాలా అంటే చాలా శుభత్వాన్ని ఇచ్చే సమయము. దానికి కారణం ఏంటంటే కాంపిటేటివ్ సక్సెస్ని మీకు ఎక్కువగా, అంటే మర్చిపోకుండా, ప్రతిదీ కూడా మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలుగుతారు. విద్యార్థులకి ఒక గిఫ్ట్ కూడా మీ పేరెంట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది, అవకాశం ఉంది. మీ జన్మ గ్రహగతులను అనుసరించి చాలా చక్కటి అవకాశం అయితే గోచారం కలిగిస్తుంది. అది పెద్దదా చిన్నదా గిఫ్ట్ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. బట్ గిఫ్ట్ అయితే మీకు ఒకటి ప్రామిసింగ్గా గోచార గ్రహస్థితులు ఇస్తున్నాయి. అది మీ ఇంట్లో వాళ్ళ నుంచా, బంధువుల నుంచా, మీ ఫ్రెండ్స్ నుంచా, ఇదంతా మళ్ళీ మీ పర్సనల్ చార్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి చక్కగా ఉంది. ఇది ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. మేషరాశి, మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం చేసుకోవాల్సిన పరిహారము, ఈ మాసాంతం వరకు కూడా పరమశివుడికి కానీ, మహావిష్ణువుకి కానీ, మీరు ఇద్దరికీ అయినా సరే ప్రతిరోజు కూడా తెల్లటి పుష్పాలు మరియు పసుపు పచ్చ రంగు పుష్పాలు, అంటే సువర్ణ గన్నేరు కావచ్చు, చామంతులు కావచ్చు, ఇలాగా మీకు ఏది అవైలబుల్ ఉంటే అది, పసుపు రంగు పుష్పాలు అలాగే తెలుపు రంగు పుష్పాలు ప్రతిరోజు కూడా శివకేశవులు ఇద్దరికీ కూడా సమర్పిస్తే చాలా మంచిది. మీరు శివుడికే పెట్టాలని అనుకుంటే కేవలంగా శివుడికి పెట్టచ్చు, లేదా విష్ణుమూర్తికి పెట్టాలని అనుకున్నా పెట్టచ్చు. ఇద్దరికీ కలిపి పెడతామన్నా కూడా చాలా మంచిది. ఈ మాసం మొత్తం కూడా దేవతలని పుష్పాలతో, అంటే మీ చేతనైన దాంట్లో, ఇప్పుడు తెల్లటి పుష్పాలంటే మల్లెలు ఉంటాయి, సన్నజాజులు, విరజాజులు, ఇవి, లేదంటే మన ఇంటి ముందు గరుడవర్ధనం, నందివర్ధనం ఇలాంటి చెట్లు ఉంటాయి. అంటే మన ఇంటి ముందు ఉంటే మాత్రమే, మళ్ళీ వేరే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వస్తే ఓకే. లేకపోతే అలా కోయడం కంటే మన మనసునే పుష్పాన్ని సమర్పించి, అంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా కోసి మనం పెట్టేదానికన్నా కూడా మన మనసునే పుష్పాన్ని పరమశివుడికి, శివకేశవులకి సమర్పించి దండం పెట్టుకోవడం ఉత్తమము. సో ఇలాగ ఏవో ఒక పూలు మన శక్తానుసారము తెచ్చి భగవంతుడితోటి ఈ మాసం అంతా కూడా పూలతోటి భగవంతుడిని ఎంత అలంకరిస్తే అంత మంచిది. ప్రత్యేకించి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. విష్ణుమూర్తిని మనం ఎంత పూలతో ఈ మాసం అలంకారం చేస్తామో మన లైఫ్ని ఆయన డెకరేట్ చేస్తాడు. మనం శివకేశవుల్ని మనం పూలతో డెకరేట్ చేస్తే మన లైఫ్ని, మనం అనుకున్న పనుల్ని వాళ్ళు డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేయడం అంటే మనం ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, మన కమ్యూనికేషన్స్ చాలా రిఫైన్ అవుతాయి. ఎప్పుడైనా మన కమ్యూనికేషనే మనం ఏంటి అనేది తెలుస్తుంది. మనం ఎవరైనా సరే మన గురించి మన గురించి ఒక చిన్న ఒపీనియన్కి రావాలన్నా మనం మాట్లాడే మాటలను బట్టే
మన గురించి ఒక అనాలిసిస్కి వస్తారు, ఒక ఒపీనియన్కి వస్తారు. సో కమ్యూనికేషన్స్ వైజు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇవి చాలా పెంచుతున్నారు. మనలో ఉన్న పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ని కూడా ఆయన పెంచుతున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ సమాజంలో బతకడానికి కావాల్సిన నేర్పరితనాన్ని, నిపుణతని, నాణ్యతని మనకి భగవంతుడు డెకరేట్ చేస్తూ ఉన్నారు. ఇలా మనకి భగవంతుడు డెకరేట్ చేయాలంటే మనం భగవంతుడికి పూలతోటి అలంకరించడం అంతే. ఒక పువ్వు పెట్టి దీపారాధన చేసి పువ్వు పెట్టి దండం పెట్టుకోండి, లేదా మీ ఇంట్లో ఎవరైనా ఆల్రెడీ దీపారాధన చేస్తున్న వాళ్ళైతే మీరు ఒక పుష్పాన్ని సమర్పించి దండం పెట్టుకోవడం. ఇది ఇక్కడ ఒక మాట మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా అయ్యవారికి మనం సమర్పించేప్పుడు అమ్మవారికి కూడా సమర్పించాలి. ఎలాగైనా ఉమాశంకర్ల చిత్రపటం ఉంటుంది కాబట్టి అమ్మవారికి సమర్పించినట్లు ఉంటుంది. అలాగే లక్ష్మీ అమ్మవారు విష్ణుమూర్తి వక్షస్థలంలోనే ఉంటారు. సో అలా మీ ఇంట్లో విడివిడిగా కూడా అమ్మవారి చిత్రపటాలు ఉంటే వాళ్ళకి కూడా ఆ చిత్రపటాలకి కూడా పెట్టడానికి ప్రయత్నించండి. ఇది ఈ మాసం యొక్క రెమెడీ. ఇది చేయడం వల్ల మనకి ఈ మాసంలో విశేషం ఏంటంటే 2 గురువులు కూడా మిథున రాశిలో సంచారము. ఇది చాలా ఉత్తమ ఫలితాలని కమ్యూనికేషన్స్ వైజ్ చాలా ఇస్తున్నాయి. ఎవరికైనా అంటే ఇప్పుడు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్పలేకపోతే ఆ ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు. అలాగే వ్యాపారస్తుడికి లౌక్యం కలిగి వ్యాపారం చేయాలి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని వ్యాపారంకి అంటే కొంచెం చక్కగా మాట్లాడడమే వ్యాపారానికి పెట్టుబడి. మన నాలికే పెట్టుబడి. అసలు మన జీవితంలో జీవించడానికి మన నాలికను మించిన పెట్టుబడి ఇంకొకటి లేదు. ఇలాంటి మన కమ్యూనికేషన్ని రిఫైన్ చేసుకోవడానికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. గురుశుక్రులు ఇద్దరూ కూడా మిథున రాశిలో ఉండి అందరికీ కూడా వీళ్ళని వాళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్లెస్సింగ్స్ని ఇస్తున్నారు. ఈ బ్లెస్సింగ్స్ మనం అందుకోవాలంటే మీ జన్మజాతకంలో గురుబలం శుక్రబలం ఉంటే ఇది ఇంకా డబల్ బనాంజా అని చెప్పచ్చు. చాలా పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీ అందరికీ. మీ జన్మజాతకంలో లేకపోయినా పెంపొందించుకోవచ్చు. ఇప్పుడు గోచారం అందుకే మనకు ఉంది. గోచారంలో మనకు ఆపర్చునిటీస్ త్రో చేస్తున్నారు. మన జన్మజాతకంలోనూ ఉంది, గోచారంలో కూడా వచ్చింది. ఇంకా ఈ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఏదైనా కమ్యూనికేషన్ వైజు చాలా మానసిక ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి కూడా కలిగే తీరుతుంది. ఇలాగ ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు అందరం కూడా చూస్తాము. ఇలా మనందరికీ కూడా అనేక మంగళాలు, అనేక శుభాలు కలగాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున శివకేశవుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.